హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చాలా ఈజీగా, చాలా టేస్టీగా, అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా. చికెన్ బాగా క్లీన్ చేసి నేను లెగ్ పీసులు తీసుకున్నాను. హాఫ్ కిలో చికెన్, 3/4 కిలో చికెన్ తీసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, కర్డ్ ఒక 2 స్పూన్స్, కారం 2 చెంచాలు, అంటే తగినంత వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి. నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి. ఇవి స్పైసెస్ అనేవి మీకు నచ్చిన టేస్ట్ని బట్టి, మీరు కొంతమంది జీలకర్ర ఎక్కువ తినే వాళ్ళు అయితే అది ఎక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం తింటాం కాబట్టి జీలకర్ర పొడి కొంచెం, ధనియాల పొడి డబుల్ వేసుకున్నా. అండ్ పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఎలా మ్యారినేట్ చేయాలంటే, ముక్కకి ఈ మిశ్రమం అంతా పట్టాలి. నేను లెగ్ పీసులు తీసుకున్నాను కదా, ఆయిల్ కూడా దీంట్లో కాస్త యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఎలా పట్టాలంటే ముక్కకి బాగా పట్టాలి. లెగ్ పీసులు ఘాట్లు కూడా పెట్టించా చూడండి. అంటే లోనికి మనం పెట్టిన, అంటే ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ చికెన్ ముక్క లోనికి దమ్ అవ్వాలన్నమాట, పట్టాలి. సో అందుకోసమని అలాగా ఘాట్లు పెట్టుకొని బిర్యానీ కోసమని రెడీ చేసుకుంటున్నాను నేను. దీన్ని బాగా మిక్స్ చేసి 1 అవర్, 1.5 అవర్, వీలైతే మీకు ఇంకా టైం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా బాగుంటుంది. సో అలా చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ మ్యారినేట్ చేశాను. ఇప్పుడు రైస్ కోసం తీసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. వాటర్ పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇది బగారా లాగా, అంటే అన్నం రైస్ కోసం అనమాట. ఆ వాటర్లో ఉప్పు వేసుకొని బిర్యానీ లీవ్స్, స్టార్ అనర్స్, జాజి పువ్వు, గసగసాలు, యాలకులు, దాల్చిన చెక్క, సోంపు, ఇవన్నీ కూడా అక్కడ లవంగాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వాటర్లో వేసుకొని బాగా బాయిల్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలాయే మనకి రైస్కి బాగా పడుతుంది. పట్టడం వల్ల రైస్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. మీరు తినేటప్పుడు బిర్యానీ ఫ్లేవర్ అంతా రైస్లోనే తెలియాలి. మీకు చికెన్లో ఏమీ ఉండదు, రైస్లోనే ఉంటుంది. దీంట్లోనే కొత్తిమీర వేసుకొని ఇప్పుడు వాటర్ని కాసేపు పక్కన మరగనిస్తూ ఉండాలి. అది బాయిల్ అవుతుంటుంది చూసారా, ఆ స్మెల్కి ఇల్లంతా మసాలాతో గుమగుమ్ములు ఆడిపోతుంది. అంత బాగుంటుంది అనమాట. ఇది సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుందని నేను చెప్పను, కానీ మనకి మైల్డ్గా ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, బిర్యానీలు తినలేని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఆ వాటర్లో కాస్త ఆయిల్ కూడా వేసుకోండి. ఇంకో పక్క దమ్ పెట్టడం కోసం రెడీ చేశాను. 1 అవర్ అయిపోయింది చికెన్ మ్యారినేట్ చేసి. ఆనియన్స్ వేపుకోవాలి. ఫస్ట్ ఒక దల్సరిగా ఉండే పాత్ర ఏమైనా తీసుకుంటే బిర్యానీకి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. నా దగ్గర బిర్యానీ హండీ లేదు, సో స్టీల్ కుక్కర్ ఉంటే దాన్నే వాడాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, బాగా అంటే ఎర్రగా ఏమి వేగక్కర్లేదు, నార్మల్గా వేగుతున్నాయంటే చాలు. మటన్ కూడా వండుకున్నామండి చికెన్ బిర్యానీతో స్పెషల్గా. ఈ సండే ఎందుకు అలా తినాలనిపించింది, చాలా క్రేవింగ్ వచ్చింది, అందుకోసం అలా చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు చూసారా, ఒక 50-50గా వేగాయి కదా. సో దాంట్లో చికెన్ని దించుకుంటే ఏంటంటే కాస్త గ్రేవీ దిగుతుంది అనమాట. మనకి మసాలా ఎక్కువ వేసుకోకుండా, మసాలా మొద్దులేమీ వేయకుండా చికెన్లో వేసిన రా మసాలాల్లోనే, అదే పౌడర్ మసాలాలతోనే మనకి మంచి ఫ్లేవర్ఫుల్గా ఆనియన్స్ అలా ముద్దగా ఉంటే ఆ కాస్త కర్డ్, ఈ ఆనియన్స్ ఇవన్నీ కలిపి మంచి ఫ్లేవర్ దిగుతుంది రైస్కి. మీరు దమ్ పెట్టేటప్పుడు మీరు ఆ స్మెల్కి ఎంత తొందరగా బిర్యానీ రెడీ అవుతుందా అనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట, జ్యూసీగా, మౌత్ వాటరీగా. మీరు లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. దాంట్లో కాస్త కొత్తిమీర వేసాను ఫ్లేవర్ దిగడానికి. ఇప్పుడు ఈ రైస్ వేసుకోవాలి కదా. వాటర్ బాగా మరిగిపోయి దాంట్లో రైస్ని, అంటే నేను 1 అవర్ రైస్ని కూడా సోక్ చేసుకున్నాను. 2 కప్స్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు రైస్కి వాటర్ తగినంత అని కాకుండా, మనం ఎలాగూ వార్పుడు అన్నానికి ఎలా కొంచెం ఎక్కువ పెట్టుకుంటాము, అలాగే దీనికి కూడా పెట్టుకుంటాము. రైస్ని డ్రైన్ చేస్తాం కాబట్టి. సో రైస్ అంతటిని వాటర్లో వేసి రైస్ ఉడకబెట్టడానికి పెట్టాలి. ఇప్పుడు చూడండి చికెన్ జ్యూసీగా చికెన్ కర్రీలా ఎలా ఉడికిందో. ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ని దాంట్లోకి షిఫ్ట్ చేసే టైం వచ్చిందనమాట. ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఓన్లీ రైస్నే మనం షిఫ్ట్ చేస్తాము. చికెన్ మీదన వేస్తాం అనమాట. అంటే దమ్కి అది రెడీ అయిపోయింది. ఆ గ్రేవీ ఉంటుంటేనే దాని మీద ఈ రైస్ వేస్తే ఆ కిందన ఉన్న దమ్ అంతా రైస్లోకి, అంటే పైన క్లోజ్ చేస్తాం కదా, ఆ ఆవిరంతా రైస్లోకి వచ్చి
రైస్ ఎంత బాగుంటుంది అంటే మెతుకు చాలా బాగుంటుంది. అలా అని గొంతుకి ఏమాత్రం పట్టుకోదు. లాస్ట్లో ఈ రైస్ ఉడుకుతున్నప్పుడు కాస్త పుదీనా కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. మైల్డ్గానే ఉంటుంది. కొంచెం వేసుకోండి, పుదీనా ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ అయితే మళ్ళీ పుదీనా ఘాట్ వస్తుంది, అది అందరికీ నచ్చకపోవచ్చు. సో ఇవిగోండి చికెన్ చూసారా ఎలా ఉందో. మీరు అది గ్రేవీ చికెనా లేదంటే దమ్ చికెనా అన్నట్టు ఉంటుంది. మీరు ఎక్కువ మసాలా ముద్దలు పెట్టి దమ్ పెడితే మీకు అది పైకి రాదు. మసాలా ముద్ద అన్నంలో కలుపుకొని తినాలి. మీరు ఇప్పుడు ఇలా అన్నంలో కలుపుకోకుండానే అన్నానికి ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఆ ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు ఇక్కడే చెక్ చేసుకోండి. చికెన్కి ఏమైనా చాలకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పులు కారాలు అన్ని స్పూన్లు అని ఎందుకు చెప్పట్లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఒక సైడ్ వాళ్ళు కాస్త ఎక్కువ కారం తింటారు, ఇంకో సైడ్ వాళ్ళు కాస్త తక్కువ కారం తింటారు. కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేదా అలా ఏమైనా ఉంటాయి. అలా రైస్ అంతా షిఫ్ట్ చేసేసి మూత పెట్టుకొని మూత పైన కొంచెం నీళ్ళు ఏమైనా పెట్టండి. నీళ్ళు పెడితే ఏమవుతుందంటే పైకి వెళ్ళాల్సిన ఆవిరి ఆ పైన రైస్ మీద పడి ఫ్లేవర్ని బయటికి వెళ్ళనివ్వదు అనమాట. చూసారా అన్నం మెతుకుగా వచ్చింది, అలా ఉంటుంది. నేను మా ఆయన కూర్చొని బిర్యానీని మటన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మీరు కూడా మమ్మల్ని చూసి బాగుందా బాగాలేదా చెప్పండి. మా ఆయన అయితే చాలా చాలా బాగుందని చెప్పారు. నేను ఇక్కడ చెన్నై వచ్చాక నాకు అసలు ఇలాంటి బిర్యానీయే దొరకదండి. ఇక్కడ ఏ బిర్యానీ తిన్నా టమాటా రైస్ తిన్నట్టు ఉంటుంది. ఆ ఫ్లేవర్ నాకు నచ్చక నేను ఇంకా ఫైనల్గా ఇంట్లోనే ఈజీగా ఎలా నేర్చుకోవాలని ఒక 4-5 వీడియోలు యూట్యూబ్ నుంచి చూసి గ్యాదర్ చేసి నా బిర్యానీని నేను రెడీ చేసుకున్నాను. ఇది నా స్టైల్ బిర్యానీ. మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.